కుప్పం రూరల్ మండలం గుడ్ల నాయనపల్లి పంచాయతీ సర్పంచ్గా మమ్మల్ని ఆదరించిన పంచాయతీ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసిన గుడ్ల నాయనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ పి జాన్సీ, మాజీ ఉప సర్పంచ్ గిరిప్రసాద్, పంచాయతీ నందు నిధుల కొరత వలన కొన్ని అభివృద్ధి పనులు చేయలేకపోయామని, మరొక అవకాశం ఉంటే గుడ్ల నాయనపల్లి పంచాయతీని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గిరిప్రసాద్, గుడ్ల నాయనపల్లి పంచాయతీ నందు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం గత 5 సంవత్సరాల కాలం నందు గుడ్ల నాయనపల్లి పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మాజీ ఉప సర్పంచ్ గిరి ప్రసాద్ ప్రసంగించారు. డ్రైనేజీ వర్కులు కానీ, పైప్ లైన్లు కానీ, బోర్వెల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అన్ని పనులు సక్రమంగా జరిపించడం జరిగినది. మాకు బోర్లు నీళ్ళు సమస్యలు ఎక్కువగా ఉన్నందువలన మా పంచాయతీలో ఎంపీ ల్యాండ్లో మాకు 2 బోర్లు అలాట్ చేసినారు ఎంపీ రెడ్డప్ప గారు. మరి పైప్ లైన్స్ ఎంపీపీ ల్యాండ్లో మాకు పైప్ లైన్ మొత్తం 2 మా పంచాయతీకి 3 ఊర్లకి పైప్ లైన్స్ అన్నీ కూడాను అరేంజ్ చేసి పైప్ లైన్ అన్నీ ఇచ్చారు. మా ఊరు ఇప్పుడు నీళ్ళు ప్రతి ఇంటికి కూడా జలజీవనకు ముందే నేనే పైప్ లైన్ వేసి ఇంటింటికి సర్వీసులు ఇప్పించడం జరిగినది. ఆ తర్వాత అన్ని పనులు కూడా సక్రమంగానే చేసినాము. మా పంచాయతీలో ఇదివరకు మాకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉంది. కాబట్టి మేము మీడియా ద్వారా నేను తెలుపుతున్నాను. మాకు కంపల్సరీగా డ్రైనేజీ సమస్యలను కూడాను సూచించి మా డ్రైనేజీ సమస్యలను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాడు నేడు వర్క్లో కూడా మాకు జెడ్పీ హై స్కూలు చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగినది. కొంచెం కొంచెం పెండింగ్ ఉంది. మేము పూర్తి అయ్యే కొద్దికి మా బిల్డింగ్స్ కూడా కంప్లీట్ కాలేదు, కానీ సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేశాము. అదేవిధంగా మాకు గుడ్డానపల్లి గ్రామ పంచాయతీలో సచివాలయం లేదు, హెడ్ క్వార్టరు అయినా కూడా పక్క పంచాయతీ అడవి ప్రాంతంలో ఉన్న జరుగు పంచాయతీలో ఇచ్చారు. అది కూడా అక్కడ అన్ని సచివాలయం కంప్లీట్ చేయడం జరిగినది. వర్క్ కూడా పూర్తి చేయడం జరిగినది. ఆర్బీకే కూడా నిర్మించడం జరిగినది. మా పంచాయతీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ గ్రామ పంచాయతీ భవనం కూడా లేదు మా పంచాయతీలో. కావున ఇది మీడియా తరఫున తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఏమున్నా పెండింగ్ ఉన్న సమస్యలు కూడాను నా గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రతి ఒక్కటి ఈ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఈ డ్రైనేజ్ సమస్య కానీ నెక్స్ట్ టర్మ్ నాకు గాన ఛాయిస్ ఇచ్చినారంటే మా ప్రజలు, మా గ్రామస్తులు వాళ్ళకి నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.